సౌదీలో కఫాలా సిస్టాన్ని రద్దు చేశారు. సౌదీ అరేబియా విజన్ 2030 నాటికి వాళ్ళ దేశ అభివృద్ధి పెంచుకోవడానికి అక్కడున్న ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకున్న నిర్ణయం ఇది. కపాలా సిస్టమ్ అంటే ఏంటి అంటే 2.5 మిలియన్ పీపుల్ అక్కడికి వెళ్ళి లేబర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమేనియా అండ్ లిబానా మొత్తం 25 మిలియన్ మైగ్రెంట్స్ వెళ్ళి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ ఫ్యాక్టరీస్లలో మనకు తెలుసు సౌదీ అరేబియా లాంటి కంట్రీలలో చాలా టార్చర్ అనుభవిస్తుంటారు. లేబర్స్ సెక్సువల్ అబ్యూస్కి కూడా గురి అవుతూ ఉంటారు. అక్కడ కఫాల్ అనే సిస్టమ్ను బాగా నమ్ముతారు. కఫాల్ అనే వ్యక్తి చేత అక్కడున్న లోకల్ సంస్థల చేత మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లేబర్స్ ఒక పాస్పోర్ట్ తీసుకొని క్రూయల్గా పని చేయించుకుంటూ ఉంటారు. ఆ సిస్టాన్ని ఇప్పుడు రద్దు చేపించేశారు. దానివల్ల ఏంటి యూజ్? సౌదీ అరేబియా కంటే మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ను పెంచుకోవాలనుకుంటుంది. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్లు కోరుకుంటుంది వివిధ దేశాల నుంచి. సౌదీ అరేబియా కంట్రీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా డెవలప్ కావాలనుకుంటుంది. ఇంతవరకు ఓన్లీ చమురు అమ్ముకుంటూనే డెవలప్మెంట్ చూసింది. ఇప్పుడు వేరే ఇన్వెస్టర్లను కూడా ఆహ్వానిస్తుంది. వివిధ కంపెనీలను కూడా రండి, పెట్టుబడులు పెట్టండి, అన్ని విధాలుగా సౌదీ అరేబియా కంట్రీ ఈజ్ ద బెస్ట్ అనే పోర్ట్రే అయితే చేస్తూ ఉంది. మన అందరం చూసే ఉంటాం గోట్ లైఫ్ మూవీ. ఆ మూవీలో ఏ విధంగా అయితే మనుషుల్ని ట్రీట్ చేస్తారో, అక్కడికి వెళ్ళిన ఎంప్లాయీని ట్రీట్ చేస్తారో, అదే విధంగా కఫాలా సిస్టమ్ అని పేరు పెట్టుకొని చాలా అబ్యూస్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ని. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్. ధన్యవాదాలు.